దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. మనుషులలో దేవుని యొక్క స్థానం ఎంత? దేవునికి నీవు ఏ స్థానాన్ని ఇచ్చావు? ఎంత స్థానాన్ని కల్పించావు? ఈ లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా తల్లియే దైవమని, తర్వాత తండ్రియే దైవమని, మూడవదిగా గురువే దైవం అని. అంటే మొదటి స్థానం తల్లికి ఇచ్చేసాము, రెండవ స్థానము తండ్రికి ఇచ్చేసాము, మూడవ స్థానము గురువుకి ఇచ్చేసాం. మరి దేవునికి ఏ స్థానం ఇచ్చామండి? నాలుగో స్థానం అండి. ఏదైనా ఒక కాంపిటీషను అంటే ఒక పరుగు పందాలు పెట్టారనుకోండి, ఏదైనా సరే కాంపిటీషను, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అండి. నాలుగో వాడిని అసలు చూస్తామండి? అంటే దేవుడు తన స్వహస్తాలతోటి మనుషులు తయారు చేసి సర్వ సృష్టిని మీరు ఏలండి అని దేవుడు అని అంటే, కానీ మనిషి దినాన్ని ఏమైపోయాడండి? దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా మనుషులకి ఇస్తున్నాడు, ఈ లోకానికి ఇస్తున్నాడండి. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, దేవుడు మన జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడా? కనీసం దేవుడు ప్రకృతిని చూసన్నా మీరు నేర్చుకోండి, పక్షులు చూసి మీరు నేర్చుకోండి, మృగాలు చూసి మీరు నేర్చుకోండి. మన ఎదుట ఎంత భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి, ఎంత భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలండి, ఎక్కడ చూసినా సునామీలు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా సరేనండి, ఏ దేశంలో చూసినా భయంకరమైనటువంటి వరదలండి. ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయంటే వాటి నుండి మనం ఏదో పాఠాలు నేర్చుకోవాలి. అయ్యో, నేను ఇంకా మార్పు చెందలేదేమో, నేను ఎంతసేపు ఈ ధనానికే ప్రథమ స్థానం ఇస్తున్నానేమో, నా ఆస్తులకే నేను, లేకపోతే మనుషులకే నేను ప్రథమ స్థానాన్ని ఇస్తున్నానేమో, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ మొదటి స్థానాన్ని నేను ఇవ్వట్లేదేమో, దేవుడు ప్రకృతి ద్వారా నాకు నేర్పుతున్నాడేమో. ప్రియా సహోదరి సహోదరులారా, 2 రోజుల క్రిందట జరిగినటువంటి ఆ నేపాల్ ఆ జల ప్రళయం అంటే నిజంగానే ఆ వరద ఎంత భయంకరంగా వచ్చిందండి. చెట్లు, ఒక కొబ్బరి చెట్టు, తాడి చెట్టు ఎంత ఎత్తులో ఉంటుందో అంత ఎత్తుకి అది ఎగసిపడిందంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల మీదకి ఈ భయంకరమైన విపత్తులు వస్తున్నాయంటే, ప్రకృతి కోపిస్తుందంటే, ఉగ్రరూపం చూపిస్తుందంటే, ఇదిగో దేవుడు నన్ను దినాన సజీవుడిగా ఉంచాడంటే నేను మారాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందుకోవాలి, దేవుడికి దగ్గరగా జీవించాలి, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రథమ స్థానాన్ని దేవుడికి నేను ఇవ్వాలి. నేను ఇవ్వగలుగుతున్నానా? ఎంతమంది చనిపోయారండి? వారు అనుకున్నారా? 100 మంది చనిపోయారు, అనేక 100 మంది గల్లంతైపోయారు. మరి ఈ దినాన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే, దేవునికి నీ మనసులో ఎంత, ఏ స్థానాన్ని ఇచ్చావో ఒక్కసారి పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది, మన కుటుంబాలు, ఆస్తులు, అంతస్తులు, ధనం, బంధువులు, స్నేహితులకి ప్రథమ స్థానం ఇస్తున్నాం. అంటే వారిని గౌరవించొద్దని కాదు, వారిని ప్రేమించొద్దని కాదు, మొట్టమొదట దేవుడండి మనకి ప్రాముఖ్యం. తర్వాత అందరూ వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. వాక్యం చేస్తుందండి. అందుకే మత్తయి సువార్త 6:33 చూస్తే, కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలండి. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. ఈ దినాల్లో ఏం వెతుకుతున్నారండి? ఎక్కడికోనండి, ఎత్తైన కొండలకు ఎక్కేస్తున్నారు ఏదో వెతకాలని. కొండల్లో దొరకదండి మనం వెతికినా, లోయల్లో దొరకదండి మనం ఎంత వెతికినా. వారి జీవితాలు ఏమైపోయినండి దినాన్న? వారు అనుకోలేదు. వారికి నచ్చినటువంటి దేవుణ్ణి పూజించడానికి వెళ్ళారేమో, కానీ
మనం తెలుసుకోవాల్సింది వారు ఎవరైనప్పటికీ కూడా వారి నుండి మనం నేర్చుకోవాల్సింది, ప్రకృతి నుండి మనం పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియ సోదరి సోదరా, మనం ఎక్కడైనా మార్పు చెంది, మారు మనసు పొందుకొని దేవుడికి దగ్గరగా జీవించినట్లయితే, దేవుడికి ప్రథమ స్థానాన్ని గనక మనం ఇచ్చినట్లయితే, ఎందుకు ఇవ్వాలండి? దేవుడు మన జీవితానికి యజమానుడండి. ఆయన చేతుల్లో ఉన్నాయండి సర్వమును. జీవగల చేతులు ఆయన చేతిలో ఉన్నాయండి. ఆయన జీవానికే అధిపతి. మరి అనేక మంది చనిపోయారు. అనేక మంది కనపడకుండా గల్లంతైపోయారు. మరి కొంతమంది రక్షించబడ్డారు. ఇదిగో దేవుడు నాకు మరొక జీవితాన్ని ఇచ్చాడు. మరొక నూతన జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకు? ఆ ప్రమాదం నుండి, ఆ ప్రళయం నుండి, ఆ వరదల నుండి దేవుడు మమ్మల్ని రక్షించాడు. దేవుడు నాకు మరొక జీవితాన్ని ఇచ్చాడంటే, అయ్యో ఎంతవరకు నేను నా జీవితంలో నీతిగా బ్రతకలేదు, నేను న్యాయంగా బ్రతకలేదు, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేదు నేను. ఇక్కడైనా నేను నీతిగా బ్రతకాలని తెలుసుకుంటారండి ప్రియా సహోదరి సహోదరులారా. మరి ఇదేనా మనమేం నేర్చుకుంటున్నాం? మనుషులలో దేవుని యొక్క స్థానం ఎంతండి? దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం మనం? ప్రథమ స్థానమా, చివరి స్థానమా? అందుకని సామెతల గ్రంథంలో 24 కీర్తన గ్రంథంలో 24 మొదటి వచనంలో చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి ఆయనదే. ఇదిగోండి, సంపూర్ణతయు, లోకము దాని నివాసులు అంటే ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద జీవరాశులు, అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, మానవుడు కావచ్చు, ఇవన్నీ కూడానండి దేవుడు అండి. అంటే మనము ఆయన ఆధీనంలో ఉన్నాం. సమస్తములు ఆయన చేతుల్లో ఉన్నాయి. మరి మనం తెలుసుకోగలుగుతున్నామండి? ఇక్కడైనా మనం దేవుడికి దగ్గరగా జీవించగలుగుతున్నామా? ఆ నూతన మనసును, ఆ మార్పును మనం పొందగలుగుతున్నామా? వాక్యాన్ని వింటున్నామండి, విడిచిపెట్టేస్తున్నామండి. దగ్గరగా చూసినటువంటి వారికి ఆ నేపాలు జలప్రలయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనం వీడియోల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. దగ్గరగా వారు చూసినటువంటి వారు ఎంత ఆందోళన, భయాందోళనకి గురి చెంది ఉంటారండి, గురై ఉంటారు వారు. వారి జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఇది. ఎందుకు? ఇక్కడైనా సరే అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి ఈ విధంగా కోపిస్తుందా? ఎందుకనంటే సమస్తమును కూడా దేవుడి చేతిలో ఉంది. దేవుడివండి సమస్తమును. కానీ మనము ఇది నాది, ఇది నేను సంపాదించాడు. ప్రియ సోదరి సోదరా, దేవుడిస్తేనే కానీ నువ్వేది మనం సొంతగా ఏది సంపాదించుకోవాలి. మనం ఏమైనా సంపాదించాము ఇక్కడ భూమి మీద? మనం ఎలాగొచ్చాం? మనం తల్లి గర్భంలో వచ్చి దిగంబరులు వచ్చాము, దిగంబరులుగానే మనం వెళ్ళిపోతామండి. దేవుడి కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి. మత్తయి సువార్త 10:37 చూస్తే, తండ్రినైనడు తల్లినైనడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ఈ దినాలు అనేక మంది తల్లిదండ్రులు ప్రేమించట్లేదు, బయటికి గెంటేస్తున్నారు. అలా చేయమని కాదండి దేవుడి యొక్క ఉద్దేశం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి చివరి క్షణంలో కూడా సిలువ మీద ఉన్నప్పుడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ కుమారుడు యొక్క బాధ్యత మర్చిపోలేదండి. తల్లి యొక్క బాధ్యత మర్చిపోలేదు కుమారుడు. తల్లిని ప్రేమించొద్దని, తండ్రిని ప్రేమించొద్దని ఇక్కడ అర్థం కాదు. మనకు అర్థం కాదండి. దాని అర్థం ఏంటంటే, మొట్టమొదటి స్థానం దేవా, నువ్వు నాకు తల్లినిచ్చావు, తండ్రినిచ్చావు, నీవే కదయ్యా కారణం. మొట్టమొదటి స్థానం దేవుడికి, తర్వాత తల్లి తండ్రి సమస్తమునండి. వారిని చూసుకోవద్దు, ఏదో సెకండ్గా అది కాదండి. దేవుడి యొక్క ఆలోచన అది కాదు, దేవుడి యొక్క ప్రణాళిక అది కాదు. దేవుడి స్థానం దేవుడు, ఎందుకంటే ఆయన యజమానుడు, మనందరం కూడా పనివారమండి. మరి ఇవ్వగలుగుతున్నామా? ఈ దినాన ఏమి ఇవ్వగలుగుతున్నారండి? ఈ దినాల్లో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ప్రకృతికి ఇస్తున్నారు, జంతువులకి ఇస్తున్నారు, రాళ్ళకి ఇస్తున్నారు. అనేక విధాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి
పక్షులకి, జంతువులకి, రాళ్ళకి, చెట్లకి స్థానాలు ఇస్తున్నావు కానీ సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సృష్టికిస్తున్నావు కానీ సృష్టికర్తకి ప్రథమ స్థానం ఇవ్వకపోతే ప్రియ సోదరి సోదరులారా, ఆ ప్రళయం నుండి మరి అనేక మంది తప్పించుకోలేకపోయారండి. పరిగెట్టారు. నోవహు దినాలండి నిజంగానే ఏ విధంగా వచ్చినాయో నిజంగా దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. వారు తింటున్నారు, తాగుతున్నారు, వారు వివాహాలు చేసుకున్నారు ఒకరొకరు ఇచ్చుకొని. జలప్రాయం వచ్చేసింది, అయినా సరే వారు కానుకోలేదంటండి. పాపం వీళ్ళు కానుకున్నారండి. వీళ్ళు కొంతమంది చూసి పరుగులు పెడుతున్నారండి, వారి ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని. అదే సోదరి సోదరా, ఇదిగో నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? దేవుడికి ఏమిస్తున్నావు? నువ్వు దేవుని మహిమపరచగలుగుతున్నావా? దేవుని మనసును ఎరిగి నువ్వు నడుచుకోగలుగుతున్నావా? వాక్యం సెలవుస్తుందండి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాడు, తర్వాత తల్లి, తండ్రి, సమస్తమును. అందుకే కొలసలకు రాసిన పత్రికలో 1:17 చూస్తే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అల్ఫయు ఒమేగానండి. ఆయన నేనే మొదటివాడును కడపటివాడును అంటున్నాడు ఆయన. మరి మొదటి స్థానం ఆయనకి కదండి మనం ఇవ్వవలసింది. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ కొండలన, లోయలన, పక్షులన, జంతువులన, చెట్లన అన్నీ ఆయనే చేశాడండి. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే ఆధారం. ఆయన లేకపోతే ఏది ఉండదండి, ఏది ఉండదు. మరి ఏ చెట్టైనా ఏదైనా ఆపగలిగిందండి ఆ ప్రళయాన్ని? ఎవరు ఆపలేరండి. ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటివి చూస్తున్నప్పుడైనా సరే, అయ్యో ప్రభువా, నీకు నేను చాలా దూరంగా ఉన్నాడయ్యా. నా పెదవులతో అయితే నిన్ను ఆరాధిస్తున్నాడు కానీ నా హృదయం నీకు చాలా దూరంగా ఉందయ్యా. నేను నటించేటువంటి ఆ వేషధార జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడయ్యా. నాలో వేషధార జీవితాన్ని తీసివేయండియ్యా. ఆ వేషధార జీవితము ఇదిగో సున్నము కొట్టినటువంటి సమాధులు ఎలా ఉంటాయండి? చక్కగా తలతల మెరుస్తాయి, కానీ లోపలంతా భయంకరమైన కుళ్ళు. ఈ దినాన మనిషి యొక్క హృదయంలో కూడా కుళ్ళే ఉందండి. ఎక్కడ చూసిన కుళ్ళే. చూడండి, అనేక మంది చనిపోతే కొంతమంది ఏం చేసుకుంటున్నారండి? ఆ శవాల మీద పీక్కుని తింటున్నారండి. నిజంగా నేపాల్లో ఛీ, ఎంత భయంకరం అండి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి మానవత్వం? అయ్యో చనిపోయారు, ఈ దినాన నేను సజీవుడిగా ఉన్నాను అని ఆ చనిపోయిన వారిని బట్టి వారు పాఠం నేర్చుకుంటున్నారండి. వారి దగ్గరికి వెళ్ళి వారు కొన్నవన్నీ కూడా వారు ఒలుచుకుంటున్నారంటండి. అవి ఏమన్నా రక్షిస్తాయండి? ఆ బంగారము, ధనము, ఆ వస్తువులు? ప్రియ సోదరి సోదరా, ఎంత భయంకరటువంటి ప్రమాదాలు జరుగుతున్న మనిషి మేల్కోలేకపోతున్నాడంటే, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నామంటే ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామండి? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందుకే అంటున్నాడండి సామెతల గ్రంథంలో 3:5 చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. మన బుద్ధి అండి చెడ్డదండి. మన బుద్ధి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు మనం నమ్మిక ఉంచాలండి. మన జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకోకూడదు. మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. అందుకే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చూస్తుంది, నీ జీవితంలో దేవుని స్థానం ఎంత, దేవుని స్థానం ఎంత ఇస్తున్నావు? అవసరం వచ్చినప్పుడే దేవుడు నువ్వు గుర్తిస్తున్నావా? అవసరాలకు మాత్రమే దేవుడు గుర్తిస్తున్నావా? లేకపోతే ప్రతిరోజు దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావా? మనుషుల మెప్పు కొరకు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? దేవుడి యొక్క మెప్పు కొరకు నువ్వెవరి కోసం అసలు జీవిస్తున్నావు? మనుషులు మెప్పించడానికి నువ్వు జీవిస్తున్నావా? దేవుడి కొరకు జీవిస్తున్నావా? ప్రభువా, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? నా కుటుంబం పట్ల, నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నా గ్రామం పట్ల, నా సంఘం పట్ల, నా దేశం పట్ల, ప్రపంచం పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా? భయంకరమైన విపత్తులు చూస్తున్నాం, భూకంపాలు, సునామీలు, ఇదిగో తండ్రి ఎక్కడ చూసినా వరదలు ప్రభువా, దేశాల్ని ముంచెత్తేస్తున్నాయి, గ్రామాలు తుడిచిపెట్టిపోతున్నాయి ప్రభువా. నీ ప్రణాళిక ఏంటయ్యా? ఇదిగో నీకు ఇవ్వాల్సినట్టు ఆ స్థానాన్ని నీకు ఇవ్వట్లేదేమో దేవా, ఎక్కడైనా సరే నీ స్థానం నీకు ఇవ్వటానికి మాకు సహాయం దయచేయని
మనం దేవుని అడిగితే దేవుడు ఆజ్ఞాపిస్తే చాలండి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి మోషే గారి ద్వారా. ఆయన ఆజ్ఞాపిస్తే చాలండి. ఆకాశం నుండి కూడా మన్నాను కురిపించాడండి. కనుక మనం దేవుని వేడుకుందాం. దేవునికి దగ్గరగా జీవిద్దాం. అటువంటి కృప, కాపుదల దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ దినాన ప్రభా, మేము మనుషుల్లో ప్రభా నీ స్థానం ఎంత? నిజంగా నీకు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా? చివరి స్థానం ఇస్తున్నామా? ఇదిగో దేవా, ప్రకృతి వైపరీత్యాలను బట్టి ప్రభా మాకెన్నో పాఠాలు నేర్పుతున్నావు. నేపాల్లో జరిగినటువంటి ఆ భయంకరమైన సంఘటనలు ప్రభా, ఎంతోమంది తమ ప్రియమైనటువంటి వారిని కోల్పోయారు ప్రభా. వారి కుటుంబంలో ఆదరణ, ఓదార్పును దయచేయండి. ఇదిగో దేవా, నీవు ఇచ్చినటువంటి విలువైనటువంటి జీవితాల్ని నీ కొరకు మేము సమర్పించుకున్నటువంటి ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నేపాల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.